అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్ కారుని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ సంఘటనా స్థలానికి చేరుకుని విజయ్ కుమార్ గౌడ్ ను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీస్ అధికారులు దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. పార్టీని గెలుపు దిశగా గెలిపించడానికి ఆయన నిర్విరామ కృషి చేశాడు. ప్రతి పల్లి తిరిగాడు. పార్టీ ఇచ్చినటువంటి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొన్నాడు. నేను అప్పుడు ఇక్కడ అబ్జర్వర్గా ఉండి విజయ్ కుమార్ గౌడ్ గారితో కలిసి ఈ రామసముద్రం మండలంలో ప్రతి చోట పర్యటించాను. ప్రశాంతమైన పల్లెలు. అటువంటి పల్లెల్లో ఈరోజు ఓర్వలేనటువంటి వ్యక్తులు చిచ్చు పెట్టడానికి అతని కారును నిప్పు పెట్టడం జరిగింది. దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి వెంటనే వెళ్ళి పరామర్శించి అతనికి ధైర్యం చెప్పి తగిన విధంగా దోషులను శిక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది. దానివలన మేము హుటాహుటని వచ్చి విజయ్ కుమార్ గౌడ్ గారికి మా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిని పిరికి పందల చర్యగా మేము అభివర్ణిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చేసినటువంటి వ్యక్తులు ఎంతటి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా, లేదు వారికి వెనక ఏ శక్తులైనా ఉన్నా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా దృష్టి సారించి వీరిని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే అధికారంలో ఉన్నది తెలుగుదేశం